Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ గౌతమ్ కుమార్. ఇప్పుడు మనతో పాటు తన మొదటి చిత్రం 90 mlతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు అతను శ్రీనివాస్ రెడ్డి అలాగే సప్తగిరి గారితో మళ్ళీ అలాగే ఇక్కడ మనం పోస్టర్లో చూడొచ్చు 5 పిల్లలతో కలిసి ఒక ఫన్ ఎంటర్టైనర్గా హౌస్ అరెస్ట్ అనే మూవీని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ముందుగా అసలు ఎలా అనిపిస్తుంది ఈ పాండమిక్లో, లాక్డౌన్లో ఇవన్నిటిని ఓవర్కమ్ చేసి సక్సెస్ఫుల్గా మూవీ షూట్ కంప్లీట్ చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఐమ్ వెరీ హ్యాపీ అండి. మేము 90 ml షూట్ చేయడానికి మామూలు కండిషన్స్లో మేము 80 days షూట్ చేస్తే విత్ ఇన్ 43 days ఈ సినిమా మేము ఫినిష్ చేసాం. 43 days. ఓకే. స్టార్ క్యాస్ట్ ఇంకా మాకు దాంట్లో అయినా సరే మాకు మ్యాక్సిమం సీన్స్ హీరో హీరోయిన్ మా ఫ్రెండ్స్ సీన్లో 3-4 ఆర్టిస్ట్ కన్నా ఎక్కువ ఉండరు సీన్ ఓపెన్ చేస్తే. కమింగ్ టు హౌస్ అరెస్ట్కి వచ్చేసరికి ప్రతి ఫ్రేమ్లో 5 పిల్లలు 5 దొంగలు 10 మంది ఆర్టిస్టులు ఉంటారు. 10 మంది ప్రతి ఫ్రేమ్లో 10 మంది ఉండాలంటే అలాంటి సీన్స్ చేయాలంటే వాళ్ళ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ పిల్లల వాళ్ళ రియాక్షన్స్ తీసుకుంటూ వాళ్ళందరినీ ప్రాపర్గా సినిమా కంప్లీట్ చేయడం అనేది 43 daysలో ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. కానీ మాకు చాలా ఫాస్ట్గా చేసినాం మేము. అంటే ఎలా సార్, అంటే జనరల్గా చిన్నపిల్లలతో అనగానే ఈ జోనర్లో ఒక 10 years బ్యాక్ అంటే మనకి రెగ్యులర్గా ఉంటుండే, బట్ ఈ టైంలో చిన్నపిల్లలతో అనేది చాలా రేర్. అసలు ఇట్లా ఒకళ్ళు ఇద్దరు అంటేనే కష్టం చిన్నపిల్లలతో యాక్ట్ చేయించడం. అది మనము దగ్గర 5 members చిల్డ్రన్స్తోని, కిడ్స్తోని, అలాగే సప్తగిరి గారు, అలాగే కామెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు, రఘు గారు, జబర్దస్త్ వినోద్ గారు, ఇంతమందితో అసలు ఎలా మీరు మెయింటైన్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్లలని మీరు ఎలా ఆడిషన్ తీసుకున్నారు? ఈ పిల్లల్ని అయితే మేము హౌస్ అరెస్ట్ మూవీ అనుకున్నప్పుడే కాస్టింగ్ అనౌన్స్ చేసాం. ఒక 600 మంది పిల్లలు వచ్చారు, 600 మంది ఆడిషన్స్కి. సో అందరినీ నీట్గా ఆడిషన్స్ చేసాం. చేసిన తర్వాత కొత్త వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కెమెరా ఫియర్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు కదా, మనం చెప్పింది తొందరగా క్యాప్చర్ చేయట్లేదు, బాగా అంటే పర్ఫార్మెన్స్ బాగున్నా కానీ మనం అనుకున్నట్టుగా రియాక్షన్స్ ఇవ్వట్లేదు ఇన్ టైంలో చాలామంది. సో 1-2 సినిమాలు చేసిన వాళ్ళని తీసుకుందాం, కొద్ది కెమెరా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుందాం అనే ఉద్దేశంలో అందరినీ ఫిల్టర్ చేసి మన క్యారెక్టర్ తగ్గట్టుగా ఎవరు ఉన్నారు, మన ఏజ్ గ్రూప్స్ బట్టి ఎవరు ఉన్నారని చెప్పేసి ఈ పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే వీళ్ళు ఇంతకుముందు చేశారా సార్? వీళ్ళని ఫ్రెషర్స్ ఉన్నారు ఇందులో? ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు దీంట్లో మా అబ్బాయి చేశాడు. ఓకే, మీ అబ్బాయి శేఖర్. 90 mlలో చిన్న క్యారెక్టర్ ఇచ్చాను, చిన్న బిట్ చైల్డ్ ఎపిసోడ్లో. దీంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్. యాక్చువల్గా మా అబ్బాయిని పెట్టాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. క్యారెక్టర్ అనుకున్నప్పుడు చిన్న పిల్లల్లో ఉండే డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. కొందరు ఎలా ఉంటారంటే అందరూ చేస్తుంటే వాడు నువ్వు అంటాడు, ఓకే, అందరం ముందుకెళ్దామని రా అంటాడు. ఒక యూనిక్ పర్సనాలిటీ. ఏం చేద్దామన్నా వాడికి నచ్చిన వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు రాంగ్ చెప్పినా వాళ్ళు దానికి ఓకే చెప్తారు, నచ్చని వాళ్ళు రైట్ చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయరాళ్ళు. కొందరు పిల్లల మెంటాలిటీస్ అలా ఉంటాయి. సో అలాంటి ఒక క్యారెక్టర్, టిపికల్ క్యారెక్టర్ కోసం నేను చూశాను, వేరే పర్సన్ సెలెక్ట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ అబ్బాయికి సీరియల్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల సో అది మా బాబు చేయాల్సి వచ్చింది. ఇది అసలు 2 days మాట్లాడాలి వీడు నాతో, మీ సినిమాలో నన్ను తీసుకోవట్లేదు, సినిమా స్క్రిప్ట్ రాస్తాడు మాత్రం నాకు డైలీ చెప్పావు, అరే ఈ సీన్ ఇలా చేయాలి అలా చేయాలి, నన్ను నన్ను ఇమాజిన్ చేసుకొని నువ్వు క్యారెక్టర్ రాసి వేరే నన్ను పక్కన పెడతావు అని చెప్పి అదే కోపమా. సో మాట్లాడలేదు 2 days కూడా. సో అది పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కొత్త ఒక సినిమా చేశారు, సీరియల్స్ కొంత చేస్తున్నారు. ఓకే. అంటే ఎలా ఉండేది సార్? అంటే ఇప్పుడు జనరల్గా వీళ్ళు ఫస్ట్ టేకే చేస్తుండేనా లేకపోతే ఏమన్నా రిపీట్ ఏమన్నా ఉంటుండేనా? సింగిల్ టేక్ ఆర్టిస్టులు అందరూ. అసలు వీళ్ళ వల్ల నాకు ఎక్స్ట్రా టేక్స్ కానీ ఎక్స్ట్రా డేట్స్ కానీ వీళ్ళ వల్ల నాకు షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడం కానీ ఎక్స్టెండ్ అవ్వడం కానీ ఇలాంటి నాకు ఏ రోజు జరగలేదు. ఎందుకంటే మేము వర్క్షాప్ చేసాం ఆల్మోస్ట్ ఒక 15 days. వీళ్ళందరినీ సెలెక్ట్ చేసిన తర్వాత వర్క్షాప్ చేసాం. ఈ వర్క్షాప్లో కంప్లీట్ డైలాగ్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళకి నేర్పించేసాం. అంటే పిల్లలకి మనకు మోర్ అడ్వాంటేజ్ అంటే పిల్లలకు మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. అవును, ఇప్పుడు జనరల్గా మనము ఆన్సర్ అవన్నీ చదువుతుంటారు కదా. ఎగ్జాక్ట్లీ, పిల్లలకు మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు ఆ డైలాగులన్నీ నోటుకు వచ్చాయి. షూట్కి వెళ్ళిన తర్వాత ఈరోజు మనం ఈ సీన్ చేస్తున్నాం అనగానే నా డైలాగ్ ఇది, నా డైలాగ్ ఇది, నా డైలాగ్ ఇది టగా చేసేవాళ్ళు, ఓకే 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 అని.
సో అంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, అంత మైండ్లో డైలాగులు ఫీడ్ అయిపోయేవారు వాళ్ళకి. సో ఇంక లొకేషన్లో కూడా లేదంటే వాళ్ళకి శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తగిరి గారు వీళ్ళు ఆల్రెడీ స్టార్ కామెడియన్స్, దగ్గరగా ఇయర్లీ 100 సినిమాల్లో ఉంటారు వాళ్ళు. అలాంటి స్టార్ కామెడియన్స్ హీరోలుగా చేసిన వాళ్ళు. ఇప్పుడు మన సినిమాలో పిల్లలు హీరోలు, వీరు దొంగలు. సో వీళ్ళు ఏంటంటే లొకేషన్ రాగానే పిల్లలందరూ హాయ్ అన్నయ్య హాయ్ అన్నయ్య అంటే ఏమ్రా ఏం చేసిరా పొద్దున్న నుంచి అంటే పొద్దున ఈ సీన్ చేసినామన్నా అట్లే ఎవరు బాగా చేసిరా ఇట్లా చెప్పినా అరే మనం కూడా కలిసి చేద్దామని ఇక వీళ్ళు వాళ్ళతో కలిసిపోయేవాళ్ళు. అంటే సినిమాలో వాళ్ళు చిన్నపిల్లలు అయితే వీళ్ళు పెద్ద పిల్లలు, అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏర్పడింది వీళ్ళ మధ్యలో. వీళ్ళు పెద్ద పిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు అంతే. ఇంకా సినిమాలో అంత ఇదిగా వీళ్ళు కలిసిపోయారు వాళ్ళతోని. అంటే ఆ స్క్రీన్ స్పేస్ ఏదో ఉంటుందో పెద్ద చిన్న అనే తారతమ్యాలు కానీ పెద్ద యాక్టర్స్ అనే ఫీలింగ్ కానీ పిల్లల్లో కలవకుండా ఉండడానికి వీళ్ళు ఆ స్క్రీన్ స్పేస్ పిల్లలకి ఇచ్చారు, ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. దాంతో మేము పెద్ద యాక్టర్స్తో వర్క్ చేస్తున్నాం ఫీలింగ్ పిల్లలకు లేదు. వీళ్ళు రావడం చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకొచ్చి ఏం రా ఏం చేశారు టకాటకా వాళ్ళతో మూవ్ అయిపోయి వాళ్ళతో కాసేపు ఆడుకొని వాళ్ళకు కూడా ఒక కొత్త వరల్డ్లోకి వచ్చిన ఫీలింగ్. ఎందుకంటే రెగ్యులర్గా చేసే కమర్షియల్ మూవీస్ కావచ్చు, థ్రిల్లర్స్ కావచ్చు, దాని నుంచి బయటకు వచ్చేసి ఫస్ట్ టైం ఒక పిల్లలతో మూవ్ అవుతుంటే వాళ్ళకి ఒక ఫ్రెష్గా అనిపించింది సినిమా అంతా కూడా. చేసిన 40 days కూడా. అందుకే ప్రతిరోజు ప్రతి సినిమా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇంకా త్రూలీ ఎంజాయ్డ్. వేరే సినిమా డేట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని సింగిల్ షెడ్యూల్ ఇది ఫినిష్ చేయాలని చెప్పేసి డే అండ్ నైట్ వర్క్ చేస్తారు వాళ్ళు. ఓకే, అంటే నైట్ టైంలో వర్క్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది సార్? అంటే పిల్లలు జనరల్ నిద్రపోతుంటారు కదా సార్, అట్లే మన ప్రాబ్లం వచ్చింది. ఇలాంటి పిల్లలు ఉంటే అసలు ఎవరు నిద్రపోరు, వాళ్ళు నిద్రపోరు, ఎవరు నిద్రపోనిరు. ఎవరైనా వర్క్ చేస్తూ లైట్లు పట్టుకుని అలా అనేవాళ్ళు అనగానే అని అందరూ అలర్ట్ అయిపోయారు అన్నమాట. సో అందరినీ ఫుల్ అలర్ట్గా ఉంచుతూ వాళ్ళలో ఎనర్జీ నింపుతూ సినిమా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యింది అంటే ఈ సూపర్ కిడ్స్ వల్లే. సూపర్ కిడ్స్, ఓకే, అంతే. ఇంకా మరి అలాగే నెక్స్ట్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే సప్తగిరి గారి గురించి ఒకసారి మీ వర్క్ ఎలా ఉంది సార్? శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తగిరి గారు యాక్చువల్గా ఈ కథ చెప్పినప్పుడు వాళ్ళు బాగా ఎక్సైట్ అయ్యారు. అన్నా మేము సంవత్సరానికి 100 సినిమాలు చేస్తాము, ఇప్పటికీ ఒక్కొక్కరు 300 సినిమాలు అయిపోయాయి. అంటే రఘు కానీ తాగుబోతు రమేష్ కానీ అందరూ కూడా 300 సినిమాలు క్రాస్ అయిపోయినని. ఏదో తెలియని మోనాటిని ఏదో ఒక అసంతృప్తి అయితే లోపల మిగిలిపోయిందన్న. బట్ ఇలాంటి ఒక సినిమా పిల్లలతోని, అంటే పిల్లలతో ఏమొచ్చారా బ్యాక్ ఎండ్లో సినిమాలో ఒక్కసారి అలా బ్యాక్ చెక్ చేసుకుంటే టక్కన గుర్తొచ్చేది అంజలి, నెక్స్ట్ లిటిల్ సోల్జర్స్, సిసింద్రి, తర్వాత అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అవును, గుర్తు వస్తలేదు అసలు ఏ సినిమాలు కూడా. అంతే, జనరల్గా అంజలి, లిటిల్ సోల్జర్స్ ఇలాంటివి గుర్తు, అక్కడితో అయిపోతుంది మన మైండ్. మనకు సిసింద్రి అనగానే అఖిల్ చిన్నప్పుడు ఫేస్ గుర్తొస్తుంది, లిటిల్ సోల్జర్స్ అనగానే బాలదైత్య ఆ చిన్న పాప గుర్తొస్తుంది, అంజలి అనగానే బేబీ షామ్లు గుర్తొస్తుంది. ఇంకా అక్కడితో మన మైండ్ అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి చిల్డ్రన్స్ మూవీస్ గుర్తు రావట్లా. ఏవో కొన్ని వచ్చినా కానీ అవి హిట్ కాకపోవడం వల్ల కావచ్చు, జనానికి రీచ్ కాకపోవడం వల్ల కావచ్చు, అవి మనకు గుర్తులేవు అసలు. అంటే పిల్లల సినిమా హిట్ అయితే ఒక డికేడ్ దాకా గుర్తుండిపోద్ది. ఒక 10 ఏళ్ళు ఆ సినిమా మన మైండ్లో అలా ఫేస్లో గుర్తుండిపోతాయి. అట్లా అలాంటి ఒక సినిమా అవద్దన్న ఇది చెయ్యాలి అని వాళ్ళు ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఎందుకంటే మోయినాబాద్లో షూటింగు, వాళ్ళు 7 o'clock రావాలంటే వాళ్ళు 5 o'clock లేచి రెడీ అయిపోయి 7 o'clock అక్కడికి వస్తే నైట్ 2 o'clock మేము 7కి వచ్చి నైట్ 2 దాకా చేస్తే 2 o'clock ప్యాకప్ చెప్తే అక్కడి నుంచి మళ్ళీ మోయినాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి 1 hour జర్నీ. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేకప్ తీసి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు పడుకుంటేసరికి 4 అవుతుంది. మళ్ళీ 7కి షూటింగ్. మా 2-3 hours రెస్ట్ ఉంటుంది అంతే. అంటే డెడికేషన్ సార్. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ సినిమా మీద వాళ్ళకున్న ఇష్టం, ఇది చెయ్యాలి, ఇది బాగా రావాలి. ఓ అంతే ఇదిగా పిల్లలు నైట్ 2-2:30కి అయిపోతే 7 o'clock రెడీ అని లేసేవాళ్ళు. ఓకే, అలాంటి పాజిటివ్ వైబ్స్ ఉంటే మనకు కూడా అసలు ఏం టెన్షన్ ఉండకుండా. అసలు యాక్చువల్గా ఇలాంటి జోనర్ మూవీ తీయాలని ఎలా అనిపించింది? అంటే మీరు ఇందాక అన్నట్టు లిటిల్ సోల్జర్స్, అంజలి, సిసింద్రి చాలా రేర్ అసలు ఇలాంటి మూవీస్. చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీస్ పిల్లలతోని, అంటే ఒక ఫ్యామిలీతోని స్పెండ్ చేసి పిల్లలతోని హాయిగా చూసే సినిమా అంటే మళ్ళీ ఇది అనిపిస్తుంది. అసలు ఈ మూవీ తీయాలని అసలు మీకు ఎలా అనిపించింది? ఇన్స్పిరేషన్ ఏం తీసుకున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా జనానికి ఒక కొత్త సినిమా చూపించాలి అనే ఫీలింగ్తోనే ఆలోచిస్తూ ఉంటాడు. అలాగా నేను చేసిన ప్రయత్నమే 90 ml. కంప్లీట్గా అది మీకు చూసారు కదా? 90 ml చూసారా? చూసాం సార్. ఎలా అనిపించింది మీకు? సూపర్ సార్, బాగుంటుంది. థ్యాంక్ యూ. సో దాంట్లో ఏంటి, ఒక పూట మందు తాగకపోయినా అటు చచ్చిపోతాడు. అసలు యూనివర్సల్గా 90 ml అనే సినిమాకి రిఫరెన్స్ తీసుకుంటే 90 ml ఒకటే ఉంటుంది వరల్డ్ వైడ్గా.
మందు తాగకపోతే చచ్చిపోతారు అనే కాన్సెప్ట్ ప్రపంచం మొత్తంలో ఒకటే సినిమా ఉంటుంది, అది 90 ml. ఇంకేది ఉండదు. అఫీషియల్గా సర్టిఫికేట్ కూడా ఉంటుంది, మెడికల్ ఆథరైజేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. సో అలాగా అది కొత్తగా పాయింట్ మీద తీసాం కాబట్టి ఈరోజు జనాలంతా దాన్ని అప్రిషియేట్ చేశారు, రీచ్ అయింది. నెక్స్ట్ సినిమా కూడా అలా కొత్తగా చేయాలి, కొత్తగా ఏదైనా చేయాలని నేను ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఒక స్క్రిప్ట్ చేశాను. అది కొత్త పాయింటే, చాలా పెద్ద సినిమా బడ్జెట్లో కూడా. ఆ మూడ్లో ఉండగా నాకు అనూప్ రూబెన్స్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, నాకు 90 ml కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్. సో పెద్ద ఆల్బమ్ ఇచ్చాడు, సింగిల్ సాంగ్ అనేవన్నీ. అవును, అది ఇప్పటికీ మనకి కాలర్ ట్యూన్ లెక్క ఎక్కడ చూసినా అది ఇంకా చాలా పాపులర్ అయిపోయింది సార్ ఆ పాట. సూపర్ డ్యాన్స్ అయితే అవసరం అసలు దాంట్లో ఇద్దరిది. ఇప్పటికీ ఏదైనా సాంగ్ అంటే ఇప్పుడు జనరల్గా మా షోస్లో కూడా ఏ పాట కావాలంటే సింగిల్ అని చెప్పి ప్రతి షోలో ఒక సింగిల్ పాట కంపల్సరీ ఉంటుంది. అంటే అంతలా రీచ్ అయింది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అడుగుతారు ఈ పాట, మాకు ఆ పాట కావాలని చెప్పి. ఆల్మోస్ట్ అన్ని టీవీ షోస్లో కూడా నా 90 ml బీజిఎమ్స్ వస్తుంది, ఆ బీజిఎం వేస్తూ ఉంటాను, ఆర్ఆర్స్ వస్తుంటాయి. సో తను ఏంటంటే శేఖర్ ఏదైనా చిల్డ్రన్స్ బ్యాక్డ్రాప్లో ఒక మూవీ చేద్దామా అని అడిగాడు. చిల్డ్రన్స్ బ్యాక్డ్రాప్ అన్న అంటే నువ్వు చేయమంటే నన్ను అడగలేక నీ ఫ్రెండ్స్ దగ్గర ఉండే కథలు ఉంటే చెప్పు, మనం ప్రొడ్యూస్ చేద్దామన్నట్టు నాకు చెప్పేవాడు. నేను 2-3 చెప్పించే కథలు, ఆయనకు నచ్చల. ఆయనకి ఏంటంటే 90 mlలో ఒక 6-7 కిడ్స్ని పెట్టుకొని త్రూఅవుట్ ఒక పాప క్యారెక్టర్ని పెట్టుకొని పాపతో ఫైట్ చేయించేసి ఫుల్ హిలేరియస్గా చేసిన కదా. ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఆ రావు రమేష్ గారి ఇల్లు, ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా ఫన్నీగా ఉంటుంది. నువ్వెందుకు చేయకూడదు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కిడ్స్ని బేస్ చేసుకొని నువ్వెందుకు చేయకూడదు అని అడిగాడు. అంటే నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదండి అన్నాను. లేదు, నువ్వు ఆలోచించు, నువ్వు ది బెస్ట్ ఇవ్వగలుగుతావు, దాంట్లో నాకు నమ్మకం ఉంది నీ మీద. వేరే వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలీదు, నీతో నేను వర్క్ చేస్తున్నా కాబట్టి నీ ఐడియాలజీ నాకు తెలుసు కాబట్టి నువ్వు దాని మీద పాయింట్ చేయి, ది బెస్ట్ సినిమా అవుతుంది. నువ్వు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తావు. ఎంటర్టైన్మెంట్ అంటే చాలామంది ఏం చేస్తుంటారు, స్పూఫ్ కామెడీలు చేస్తూ ఉంటారు, లేకుంటే ఏదో వల్గర్ పంచులు వేసుకుంటూ, లేకుంటే రైమింగ్ వర్డ్స్ వేసుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటారు. కంటెంట్ ఓరియంటెడ్ ఫన్. అవును, కంటెంట్ కంటెంట్లోంచి ఫన్ రావాలి. అలాంటి ఫన్ చేయగలుగుతావు నువ్వు అని చెప్పినప్పుడు ఆలోచించి జస్ట్ ఒక రోజు నేను జస్ట్ లైన్ చెప్పాను. ఒక మిడ్ నైట్ పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు ఇంట్లో దొంగలు పడితే పిల్లలు ఎట్లా వాళ్ళని హ్యాండిల్ చేశారు అనేదాన్ని ఎంటర్టైనింగ్గా చూపిద్దాం. నేను ఆల్రెడీ టీజర్లో చెప్పాను ఆ కంటెంట్. అంటే ఈ జనరేషన్ కిడ్స్ ఎంత అప్డేటెడ్గా ఉన్నారు, ఎంత బ్రిలియంట్గా ఉన్నారు వాళ్ళు. అంటే ఒక సిచ్యువేషన్, ఒక హడ్డీలు వాళ్ళకి ఎదురైతే వాళ్ళు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, వాళ్ళకున్న తెలివితేటలతో, అప్డేటెడ్ టెక్నాలజీతో అనేదాన్ని బ్రిలియంట్గా చూపించవచ్చు. అంటే ఆ సినిమా చూసేటప్పుడు అండర్ కరెంట్గా పిల్లలకి అరే ఇట్లా మనం కూడా ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి. అంటే ఈ జనరేషన్ కిడ్స్ వారిని అడగండి, ఏం రా ఎక్కువ చేస్తున్నావు, బరీ గుంజుతావు అంటే నువ్వు కొడతావు నేను కూడా కొడతాను, నేను కొట్టలే అనుకున్నా. మనం కొడుతుంటారు, భయపడరు, తిరిగి కొడుతుంటారు వాళ్ళు. అంటే మన ఏజ్ ఏంటి వాడి ఏజ్ ఏంటి అంత డిఫరెన్స్ ఆలోచించరు వాళ్ళు దేనికి తునకరు బెనకరాలు. సో అంత ధైర్యంగా ఉంటారు పిల్లలు. అట్ ది సేమ్ టైం టెక్నాలజీ పరంగా కూడా మనకన్నా అప్డేటెడ్ ఉంటారు వాళ్ళు మోర్ టీవీ ప్రోగ్రామ్స్ వాచ్ చేయడం వల్ల కావచ్చు, కంప్యూటర్ టెక్నాలజీ కావచ్చు, సో వాళ్ళు చదువుకునే విధానం కావచ్చు, వాళ్ళకు ఉండే సబ్జెక్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఇప్పుడున్న పేరెంట్స్ కంటే కూడా పిల్లలు అప్డేటెడ్గా ఉన్నారు. అవును, కొన్ని మనకు మొబైల్లో మన యాప్స్ రాకపోయినా వాళ్ళే చెప్పేసి వాళ్ళే సజెషన్స్ ఇస్తుంటారు. అంటే అలా ఉన్నారు పిల్లలు. అవును, సో మోర్ అప్డేట్గా ఉన్నారు. మనమే కొన్ని ఇది అనగానే అది అదే డాడీ ఇది డాడీ చెప్తూ ఉంటారు, ఇది కూడా తెలుసా వీళ్ళకి అంటే ఇంత అప్డేటెడ్గా పిల్లలు ఉన్నారు. సో దాన్ని అండర్ కరెంట్ ప్రొజెక్ట్ చేస్తూ ఒక ఫ్యామిలీ కూర్చొని ఎంటర్టైనింగ్గా స్క్రిప్ట్ డిజైన్ చేయాలని ఈ స్టోరీ రెడీ చేశాను అనమాట. ఓ ఈ సినిమా చూస్తుంటే ఇది పిల్లలు హీరోలు అన్న మాటే కానీ ఇది ఓన్లీ పిల్లల సినిమా కాదు. జనాలు అనుకుంటారు జనరల్గా పిల్లలు ఉన్నారు కదా పిల్లల సినిమాలే అనుకుంటాము. ఇది పిల్లలు యాక్ట్ చేసిన కమర్షియల్ సినిమా. ఇది పిల్లలు హీరోలుగా ఉన్న కమర్షియల్ సినిమా. ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈ సినిమాకి థియేటర్కి వచ్చి మన అమ్మ పిల్లలు ఎట్లా చేస్తుర్రా అరే అని ఎగ్జైట్ అవుతారు, ఎంటర్టైన్ అవుతారు. షాక్స్ అమ్మ అనే షాక్స్ ఉంటాయి. ఓకే, అసలు పిల్లలు ఎగిరి గాల్లో కొడుతూ ఉంటే అది విజిల్స్, బీసీ సెంట్రల్ ఆడియన్స్ కూడా విజిల్స్ కొడుతూ సినిమా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఓకే, అంటే ఇంకో విషయం సార్, అంటే టీజర్ రిలీజ్ చేసినప్పుడు అసలు మీకు మీ కొలీగ్స్ నుంచి కావచ్చు అసలు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? యునానిమస్గా సూపర్ ఉంది, టీజర్ అదిరిపోయింది. అసలు ఇది కదా కావాల్సింది. ఎందుకంటే మేము దాంట్లో ఎండ్లో పాప డైలాగ్ కూడా వేసాం, ఇది మిమ్మల్ని నవ్వించడానికి మేము రెడీ, మాతో కలిసి నవ్వడానికి మీరు రెడీనా అంటది. సో లైక్
చాలామంది ఏంటంటే పిల్లల్ని సినిమా తీసుకెళ్ళాలంటే ఏ హాలీవుడ్ నుంచి నార్నియానో లేకుంటే ఇంకోటి వాటెవర్ హాలీవుడ్ నుంచి సినిమాలు వచ్చి తెలుగులో డబ్బింగ్ అయితే తప్ప ఆ సినిమాలు మన పిల్లలు చూపించలేకపోతున్నాం. మన దగ్గర నుంచి చిల్డ్రన్స్ మెయిన్ హీరోలుగా వచ్చే సినిమాలు తక్కువ. పిల్లలను థియేటర్ తీసుకెళ్దామంటే లవ్ సినిమాలు కావచ్చు, లవ్ సినిమాలు కావచ్చు, యాక్షన్ కావచ్చు, థ్రిల్లర్స్ కావచ్చు, ఇలాంటిది కంటెంట్ తప్ప ఆ పిల్లల్ని థియేటర్ తీసుకెళ్ళాలన్న ఇంట్రెస్ట్ పర్సనల్గా మనకు రాదు. మనం వెళ్తా రండ్రా కూడా ఉంది అని తీసుకెళ్ళిపోతుంది తప్ప అరే వీళ్ళ కోసం తీసుకెళ్దాం అనే థాటు జనరల్గా ఒక సినిమా విషయంలో పేరెంట్స్కి రాదు. వాళ్ళు రావాలంటే అది హాలీవుడ్ సినిమా అయి ఉండాలి. సో మనం ఎందుకు చేయకూడదు ఇలాగా? నాకు ఈ సినిమా చేసిన తర్వాత సంవత్సరం ఒక్కటన్నా పిల్లలతో చేయాలి సినిమా, ఎవ్రీ ఇయర్ ఒకటి చేయాలి అనిపించింది నాకు. అంటే అంత పర్ఫార్మెన్సులు అంటే వాళ్ళని బేస్ చేసుకుని కూడా సూపర్ స్క్రిప్ట్లు తీయచ్చు మనం. హాలీవుడ్లో వస్తుంటాయి ఎవ్రీ ఇయర్, చాలా 15 నుంచి 20 సినిమాలు వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. మనం వాటిని చూసి మురిసిపోతూ ఉంటాం. ఇప్పుడు హ్యారీ పాటర్ కావచ్చు, ఇలాంటి మూవీస్ చాలా మూవీస్ ఉన్నాయి. అవును. ఓకే, ఇప్పుడు ఇంకోటి మీరు 90 ml లాంటి ఒక మంచి మూవీ చేశారు, ఒక పెద్ద బడ్జెట్ సినిమా చేశారు. అవును. దాని తర్వాత ఇట్లా పిల్లలతోని ఏంది అని చెప్పి ఏమన్నా కమెంట్ చేశారు ఎవరన్నా? చేశారు. అంటే ఏమని చేశారు సార్? అంటే అది శేఖర్ నువ్వు అది 12 కోట్లు పెట్టి అంత పెద్ద బడ్జెట్ సినిమా తీసి నువ్వు నెక్స్ట్ మళ్ళా 20 కోట్ల బడ్జెట్ సినిమాకి వెళ్ళిపోవాలి కానీ పిల్లలను పెట్టుకొని పిల్లల సినిమా తీసినవేంది అన్నట్టుగా అన్నారు. ఓకే. అదే బడ్జెట్ అనేది కథను బట్టి ఉంటుంది. అంటే 12 కోట్లు తీసినోడు 20 కోట్లు తీయాలి, 20 కోట్లు తీసినోడు 60 కోట్లు పెట్టి తీయాలి, 60 కోట్లు 120 కోట్లు, ఇట్లా మనం బడ్జెట్లు పెంచితే మన స్థాయి పెరగదు. సక్సెస్ కొడితే స్థాయి పెరుగుతుంది అంతే. అల్టిమేట్ సక్సెస్ స్పీక్స్. ఈ ఒక మెట్టు ఎక్కిన వాడు రెండో మెట్టు ఎక్కాలనుకుంటాడా, ఆ మెట్టు దిగి కిందికి వెళ్ళాలనుకుంటాడా? మీరు చెప్పండి. అంతే, మెట్టు ఎక్కాలని డెఫినెట్గా మెట్టు ఎక్కాలని అనుకుంటాడు. ప్రతి మనిషి కూడా లైఫ్లో ఎదగాలని కోరుకుంటారు తప్ప కిందికి దిగిపోవాలని కోరుకోరు. 90 ml చేసిన తర్వాత దానికన్నా ఇంకా ఒక మెట్టు ఎక్కేలాగానే ఈ సినిమా ఉంటుంది. డెఫినెట్గా 90 ml చూసి ఎలాగైతే ఫ్యామిలీ అవుట్ అండ్ అవుట్గా ఎంటర్టైన్ అయ్యారో ఈ సినిమా చూసి కూడా అంతే ఎంటర్టైన్ అవుతారు. ఒక మెట్టు ఎక్కేలాగానే నా కెరీర్ ప్లస్ అయ్యేలానే ఉంటుంది. పొద్దున్న సినిమా చూసిన వాళ్ళు శేఖర్ పిల్లలను పెట్టుకుని కిరగదీసిన సినిమా అనే టాక్ వస్తుందని నా నమ్మకం. ఓకే సార్, తప్పకుండా. ఎందుకంటే టీజర్ ఇప్పటికీ 1 మిలియన్ దగ్గర 3 మిలియన్ క్రాస్ అయింది అనుకుంటా సార్ టీజర్ ఇప్పటికీ. అలాగే ఒక సాంగ్ కూడా వచ్చింది. సాంగ్ కూడా బాగా వైరల్ అవుతుంది. సాంగ్ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. లిరిక్స్ చంద్రబోస్ గారు, ఇంకా ఆయన ఎంత పెద్ద లిరిక్ రైటర్ మేము చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ కెమెరామెన్ వచ్చేసి యువరాజ్ గారు, ఆయన పెద్ద కెమెరామెన్ గారు. కృష్ణగాడు వీరప్రేమ గాథ, లై, మాస్ట్రో, శ్రీకారం, నా 90 ml, ఇప్పుడు ఇది సవ్యసాచి, అన్ని పెద్ద సినిమాలు చేశారు ఆయన. సో అందరు పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు ఈ సినిమాకి. అయితే లిరిక్స్ విషయంలో మేము సాంగ్స్ చేద్దామన్నప్పుడు ఎలాంటి సాంగ్స్ చేయాలి సినిమాకి? ఇప్పుడు రెగ్యులర్గా మనం మాస్ సినిమా కమర్షియల్ సినిమా చేసేటప్పుడు మాస్ నెంబర్స్ ఉంటాయి, డ్యూయట్స్ ఉంటాయి. కమింగ్స్ టు పిల్లలకు చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సాంగ్స్ చేయాలి అంటే, పిల్లల మీద సాంగ్ చేస్తే అది కొన్ని డికేడ్స్కి నిలిచిపోతుంది. అండ్ యూనివర్సల్గా పిల్లలతో వచ్చిన సాంగ్సే హయ్యెస్ట్ వ్యూస్ యూట్యూబ్లో. బేబీ షార్క్ అనే సాంగ్ ఉంటుంది, అది 8 బిలియన్ వ్యూస్ సాంగ్. అంటే పిల్లలకు సాంగ్ నచ్చితే అది రిపీట్ మోడ్లో ఇంట్లో మొత్తం రన్ అవుతూనే ఉంటుంది. అది రిపీట్ మోడ్ పోతూ ఉంటుంది. అవును. సో అలాంటి ఒక సాంగ్స్ మనం చేయాలి. ఎక్కడ చూసినా మన పాట, పిల్లలు ఏ ఫంక్షన్ చేసినా మన పాట ఆ ఫంక్షన్లో ఉండాలి. ఎక్కడ పిల్లల ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ ప్రోగ్రాంలో మన పాట ఉండాలి. అలాంటి పాట చేయాలి అని చెప్పేసి వి స్టార్టెడ్. చేసినప్పుడు చంద్రబోస్ గారు మొత్తం పిల్లల మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు ఆయన. అంటే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు పిల్లలకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలకు కూడా వరీస్ ఉంటాయి, వాళ్ళ బాధలు ఉంటాయి. ఆ కష్టాలను చెప్దాం మనం అని పేరెంట్స్ బయటికి వెళ్ళగానే పిల్లలు ఒక ఫ్రీ బర్డ్స్ బయటకు వచ్చేస్తాయి. వీఆర్ ద ఫ్రీ బర్డ్స్, నా దిస్ ఈజ్ అవర్ కింగ్డమ్ అని. స్పైడర్ మ్యాన్ నేనే, సూపర్ మ్యాన్ నేనే, బ్యాట్ మ్యాన్ నేనే అని, బాబీ డాల్ నేనే నన్ను అని సాంగ్ చేశాం అనమాట. సో పేరెంట్స్ ఎంతసేపు రాసుకోమంటారు, చదువుకోమంటారు, ఆడుకోనివ్వరు, ఆ ఇష్టమైన చాక్లెట్స్ తినివ్వరు, ఇష్టమైన ప్రోగ్రామ్ చూడనివ్వరు. ఇట్లా వాళ్ళ ప్రాబ్లం చెప్తూ ఉంటారు అన్నమాట. సో దాన్ని చాలా మంచి మంచి పదాలతోని పాడుకునేలాగా ప్రతి పిల్లలు
మా షూటింగ్ లొకేషన్ మొత్తం చిన్న చిన్న పిల్లలు మా బాబు చిన్న బాబు 6 years ఆ పాట మొత్తం పాడేస్తాడు స్పైడర్ మ్యాన్ నేనే అని పాడుకుని రెడీ చేసుకుంటున్నాడు. సో అలాగా రేపు పొద్దున్న హౌస్ అరెస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట అసలు టోటల్గా ప్రతి ఒక్క పిల్లల నోట్లలో నాంతుంది. ఓకే, హౌస్ అరెస్ట్లో ఒకటే సాంగ్ ఉందా సార్, ఇంకా వేరే మన సాంగ్స్? హ్యావ్ కంప్లీట్ 3 songs ఇన్ హౌస్ అరెస్ట్. అండ్ సెకండ్ సాంగ్ వచ్చేసి అది బ్యాక్గ్రౌండ్లో వస్తుందన్నమాట. రెడీ స్టడీ 1 2 3 రఫాడించేద్దాం దాదాగిరి గుండాగిరి దేనికైనా సిద్ధం సిచ్యువేషన్ ఏదైనా హ్యాండిల్ చేసేస్తాం హార్డ్ డీల్స్ని ఎదిరించి హై జంపే చేస్తాం మాతోటి పెట్టుకుంటే ఇఫ్ యువర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అని ఇలాగా పిల్లలు అసలు అది సెకండ్ అదో సాంగ్. అండ్ 1 ప్రమోషనల్ సాంగ్ చేసాం. సో 3 songs టోటల్. 3 సార్. అంటే ఇంకోటి అంటే ఈ మూవీకి మీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది సార్? ఇది బిగ్గెస్ట్ థింగ్ నేను చెప్పాల్సిందే. రెగ్యులర్ కమర్షియల్ మూవీ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ అయినా ముందుకు వస్తారు. బట్ ఈ మూవీకి వచ్చేసరికి ఇది డిఫరెంట్ సినిమా. దీంట్లో హీరో లేడు, ఒక హీరోయిన్ లేదు, రెగ్యులర్గా విలన్, రెగ్యులర్ ఫైట్స్, రెగ్యులర్ పాటలు ఏం లేవు. రేపు మన సినిమా తీస్తే బిజినెస్ చేయడానికి ఎవరి మొహం చూసి మన సినిమా బిజినెస్ చేయాలి, ఎవరిని చూపించి మన సినిమా అమ్ముకోవాలి, ఏం చూపించి అమ్ముకోవాలి అనే 100 క్వశ్చన్లు వస్తాయి. సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత పెడుతున్నావు, రిటర్న్స్ ఎలా వస్తాయి ఈ సినిమాకి అనేది జనరల్గా ఏ ప్రొడ్యూసర్ అని లెక్కలు వేసుకొని చేస్తారు. బట్ కమింగ్ టు అవర్ ప్రొడక్షన్ వాజ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. కే నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అసిస్టెంట్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా యూఎస్లోనే ఉంటారు. ఈ ప్రొడక్షన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అవుతారు నాకు. సో ఈ కథ వాళ్ళు విన్నప్పుడు శేఖర్ గారు ఈ కథ మనం చేద్దాం అంటే అదేనండి కరెక్ట్ చేద్దాం కరెక్టే. మరి ఇంత పెద్ద టెక్నీషియన్లు, వాళ్ళు మామూలు టెక్నీషియన్ కాదు, వాళ్ళ రెమ్యునరేషన్స్ చాలా హైలో ఉంటాయి. అండ్ స్టార్ కమెడియన్స్, వీళ్ళ రెమ్యునరేషన్స్ హైలో ఉంటాయి. అందులో ప్రతి సీన్లో వీళ్ళు ఉండాలి. మనకు రిచ్ హౌస్ కావాలి. ఎంత పెద్ద రిచ్, 4 acres రిచ్ హౌస్, అది పెద్ద రిచ్ హౌస్. అందరూ అనుకుంటారు ఒకటే ఇంట్లో సినిమా తీశారు అనుకుంటారు జనరల్గా. 70% ఒకటే ఇంట్లో కావచ్చు, బట్ ఆ ఇంట్లో ఒక్కొక్క బ్లాక్ ఎంత రిచ్గా ఉంటుందంటే ఒకవేళ అలాంటి ఒక ఇల్లు సెట్ అయ్యారంటే కూడా మనకు 2-3 కోట్లు అవుద్ది సెట్ చేస్తే. అంత పెద్ద ఇల్లు అది. అంటే అది ఇల్లు అంటే మీన్ రిసార్టా సార్ లేకపోతే? ఇట్స్ లైక్ ఏ రిసార్ట్. 4 acresలో ఉంటుంది, చాలా పెద్ద ఇల్లు అది. సో బడ్జెట్ పరంగా కూడా మాకు ఎక్కువ అవుతుంది. అంటే ఇంత బిల్లులను పెట్టుకొని ఇంత బడ్జెట్ సినిమా చేస్తే రిటర్న్స్ ఎలా వస్తాయి అనే డైలమాలో అది డైరెక్టర్గా నేను ఆలోచించాలి. ఎందుకంటే ఈ సినిమా మీద పెట్టే ప్రతి రూపాయి అది నా రూపాయే. ఆ రూపాయి ఎన్నికి రాకపోతే అది నా కెరీర్లో మైనస్గా మిగిలిపోద్ది. ఈ డైరెక్టర్ సినిమా తీస్తే డబ్బులు రావరా బాబు, సినిమా బాగున్నారు అనే టాక్ రాకూడదు. ఏదైనా మీద రూపాయి పెడితే 2 రూపాయలు వస్తారా అనే టాక్ ఉన్నప్పుడు డైరెక్టర్ సూపర్ హిట్ డైరెక్టర్ అవుతారు. సో ఆ భయంతో నేను కొంచెం వెనక ముందు ఆడుతున్న టైంలో వాళ్ళు చెప్పారు, మీరు అవన్నీ మర్చిపోండి, సినిమా బడ్జెట్ గురించి మీరు ఆలోచించవద్దు, ఎంత ఖర్చునా మనం పెడదాం, సినిమా బాగా రావాలి, సినిమా జనానికి నచ్చేలా మీరు తీయండి. అది నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా రిటర్న్స్ ఆటోమేటిక్ వస్తే. ఇప్పుడు ఓటీటీ, శాటిలైట్, ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. ఒకవేళ థియేటర్ రాలేదా, ఓటీటీలో వస్తుంది, లేదా శాటిలైట్ వస్తుంది, వాట్ ఎవర్, ఇట్ విల్ రీచ్ డెఫినెట్లీ. మా కథ బాగా నచ్చింది, బాగా తీయగల నమ్మకం నాకు ఉంది. బడ్జెట్ గురించి మీరు మర్చిపోండి, రిటర్న్స్ గురించి అసలు ఆలోచించొద్దు, జనానికి నచ్చేలా సినిమా తీద్దాం, అంతే కాన్సెప్ట్. నిజంగా వాళ్ళకున్న వాళ్ళ ఫండ్స్కి, వాళ్ళకున్న స్టేటస్కి, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్కి వాళ్ళు చేయాలంటే పెద్ద 40-50 కోట్లు పెట్టి స్టార్ హీరోతో సినిమా చేయగలరు. వాళ్ళు 100 కోట్లు పెట్టి చేయగల కెపాసిటీ కూడా వాళ్ళకు ఉంది. సినిమా అంత పెద్ద ప్రొడ్యూసర్లు. డెఫినెట్లీ వెరీ సూన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యానర్స్ అవుతుంది టాలీవుడ్లో, అది షూర్. ఎందుకంటే ప్రశాంత్ వర్మతో మొన్ననే ఒక సినిమా స్టార్ట్ చేశారు, హనుమాన్. అది కూడా మా బ్యానర్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంటే. సో ఒక ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా, అడ్వెంచరస్గా, కొత్తగా ఉండాలి మనం చేసే సినిమాలు, నెక్స్ట్ జనరేషన్ సినిమాల్లో ఉండాలి అని ఆలోచించే మైండ్ సెట్ ఉన్న ప్రొడ్యూసర్లు. ఆల్ ద వే మనం ఇక్కడ ఎంత కష్టపడతామో యూఎస్లో ఉండి వాళ్ళు అంతే కష్టపడతారు. యూఎస్లో వాళ్ళకి కష్టం ఉంటుంది, డబ్బులు పంపిస్తే అయిపోద్ది కదా అనుకోవచ్చు మీరు. మనకు డే టైం, వాళ్ళకి నైట్ టైం. మనం ఇక్కడ షూట్ చేస్తూ ఉంటాం, మధ్యాహ్నం బ్రేక్
1 o'clock 1:30కి బ్రేక్ ఇవ్వగానే అక్కడి నుంచి నాకు కాల్ వస్తుంది. నిద్రపోరాళ్ళు, శేఖర్ గారు అంతా బాగానే జరుగుతుంది కదా, ఇప్పటిదాకా ఏమేమి జరిగింది, ఏమైనా కావాలన్నా, ఇంకేమైనా అవసరం ఉన్నాయా, ఇంకేమైనా రేపటికి ఏమైనా అన్నీ బాగున్నాయా, ఇలా అక్కడికి లంచ్ అయిపోతుంది. 5 o'clockకి మళ్ళీ మనం స్నాక్స్ బ్రేక్ ఇవ్వగానే మళ్ళీ కాల్, అప్పుడు కాళ్ళు లెగిస్తారు. అంటే ఈ 4 hours పడుకుంటారు వాళ్ళు, మళ్ళీ కాల్, అంత బాగానే జరిగింది కదా అని. అంటే ఎవ్రీ టైం వాళ్ళ సినిమా మీద ఫోకస్డ్గా ఉంటారు. వెరీ ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళు దొరకడం కూడా అదృష్టం. అది నిజంగా అదృష్టం. అది ఇంకోటి సార్, అంటే ఇప్పుడు అనూప్ రూబెన్స్ గారి గురించి చెప్పారు మీరు ఇందాక, వారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? అనూప్ రూబెన్స్ లాంటి టెక్నీషియన్, అనూప్ రూబెన్స్ లాంటి ఫ్రెండ్ దొరికితే వాడు అదృష్టవంతుడు. సో నేను అదృష్టవంతుని. అదృష్టవంతులు. అంటే బిఫోర్ 90 ml ఆయన ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. అంటే మనకున్న టాలీవుడ్లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుంటే నెంబర్ 3లో ఆయన ఉంటాడు. ఆయన దేవిశ్రీ ప్రసాద్ గారు, మన తమన్ గారు, అనూప్ గారు, ఇంకా ఆ తర్వాతనే మనం ఇంకో గురించి మాట్లాడాలి. వీళ్ళ ముగ్గురే టాప్. సో ఫస్ట్ 3 places-లో ఆయన ఉంటాడు. అలాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో నేను కూర్చొని కథ చెప్తేప్పుడు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, నేను కొత్త డైరెక్టర్ని. ఒకసారి కథ చెప్పి అయిపోయిన తర్వాత శేఖర్ నెక్స్ట్ ఏంటి అని అలా భుజం ఇచ్చి చేశారు, అలా తీసుకెళ్తారు. అంటే ఆయన నన్ను తనకి ఈక్వల్గా ట్రీట్ చేశారు. అలాంటి ఒక వ్యక్తితో ఉన్న పర్సన్ అతను. 90 ml తర్వాత కూడా అతను సినిమా అనేది అదొక పార్ట్ అంతే. సినిమా కంటే కూడా అతను ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా కాల్ చేసి, శేఖర్ ఏంటి పిల్లలు బాగుందరా, ఫ్యామిలీ ఎలా ఉంది, ఏంటి కలుద్దామా, ఈ వీకెండ్కి ఏమన్నా హోటల్కి వెళ్దామా, క్యాజువల్ కూడా. సినిమానే కాదు, సినిమా అనేది ఒక పారామీటర్ కాదు, సినిమా అది కలవడానికి. సినిమా లేని టైంలో కూడా కాల్ చేసి మన మంచి చెడులు తెలుసుకుంటూ మనతో ట్రావెల్ అవుతూ ఓ ఫ్రెండ్ లాగా మనతో ఉండిపోతారు. ఆయన వెరీ గుడ్ పర్సన్, డౌన్ టు ఎర్త్ ఉంటారు. వెరీ నైస్. సార్ ఇంకోటి, ఈ మూవీలో అంటే ఇప్పుడు మీరు పిల్లలతో చేశారు కదా, ఎవరి మీద నాన్న కోపడ్డారా, సీరియస్ అయ్యారా? ఈ పిల్లలు విన్నా అసలు ఆ పిల్లలతో మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే, ఆ పిల్లలతో మీరు కాసేపు మాట్లాడితే మీకు తెలుస్తుంది. అసలు వాళ్ళు హైపర్ యాక్టివ్ కిడ్స్, వాళ్ళ వల్ల మనకు ప్లస్ తప్ప మైనస్ ఉండదు. అసలు వాళ్ళు ఇంకా డైలాగ్ని కొంచెం వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ డైలాగ్ ఇట్లా చెప్తే ఎట్లా ఉంటుంది, ఇట్లా ఈ చిన్న పాప షూట్ చేస్తూ ఉంటే శ్రీనివాస్ రెడ్డి సప్తగిరి ఇద్దరు చిన్న మాట్లాడుతూ కనవుతారు. వాళ్ళు పాపలు చూసి చైనా జోకు అంది అన్నా, వీళ్ళు భలే ఉందన్నా, ఇది వాడదామన్నా అన్నారు. అట్లా ఒక 3 సార్లు చైనా జోకు అనిపించాం అనమాట. సో అట్లా పాప ఇంప్రూవైజేషన్స్ ప్రతి ఒక్కరు అట్లా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో ఎవరి వల్ల కూడా మాకు ఏ రోజు ఎలాంటి ఇబ్బంది రాలేదు. సార్ ఇంకోటి, అసలు మీరు ఈ ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది? ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏం చేసేవారు? నేనే చదువుకున్నామండి. ఆఫ్టర్ అంటే చదువుకునేటప్పుడు మీకు అసలు డైరెక్టర్ కావాలని ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండేది సార్? నాకు అసలు సినిమా ప్రపంచం అంటే అది ఎక్కడో వేరే లోకంలో ఉంటుంది, అది మన లోకం కాదనే ఫీలింగ్లో ఉండేవాడిని చిన్నప్పుడు. అండ్ మన సినిమా చూస్తూ ఉంటే మా యాక్టర్లు అందరూ వచ్చి ఆ స్క్రీన్ వెనకాల యాక్ట్ చేసి వెళ్ళిపోతారేమోరా అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. బట్ లేటర్ అనగా మనం పెరుగుతున్నప్పుడు సినిమా యాక్టర్లు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారంట వాళ్ళు ఆ సినిమా అని అనుకున్నారు. మరి జనరల్గా అయితే సినిమాలు చూసినప్పుడు మనం ఏదో మనకు తోచిన కథలు తయారు చేయడం, మన వాళ్ళకి చెప్పడం, వాళ్ళ కథలు వినేసి ఎగ్జాక్ట్ అన్నం భలే చెప్పిన కదా అంటే మనం పెద్దవాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తుండడం. అంటే మన పిల్లలు డెవలప్ కావడం కోసం మనం ఏదైనా బొమ్మ గీస్తారా, బాగా గీస్తారా అంటే ఇంకో బొమ్మ గీయడానికి, మనం ఏదైనా చెప్పగానే బాగుందిరా అంటే మనం ఇంకేదో తయారు చేయడం కావచ్చు. అంతవరకే తప్ప సినిమాలోకి వెళ్ళాలని ఆలోచన కావచ్చు చిన్నప్పుడు ఎప్పుడు ఉండేది కాదు. అయితే లేటర్ నేను విజయవాడలో నేను ఐఎస్డబ్ల్యూ చేయడానికి వెళ్ళాను అనమాట. బీకామ్ ఒకటి చేశాను నేను. వెళ్ళినప్పుడు అక్కడ అలంకార్ సెంటర్, ఏలూరు రోడ్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఒక 25-30 థియేటర్లు ఉంటాయి ఒక్క సర్కిల్లో. అంటే ఇటు చూస్తే థియేటర్, ఇటు చూస్తే థియేటర్లే ఉంటాయి. సో రెగ్యులర్గా నేను మామూలుగానే సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఎవ్రీడే 2 ఫిల్మ్స్ అట్లా చూసేవాడిని ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఎవ్రీడే 4 సినిమాలు అయిపోయినాయి. మార్నింగ్ ఒకటి మధ్య 4 సినిమాలు అంటే కంప్లీట్గా మీరు డే మొత్తం అంతే, ఇంకా అంత అయిపోయింది. సినిమా మధ్య చిన్న ఒక హాఫ్ అవర్ గ్యాప్లో ఆ టీ స్టాల్కి వెళ్ళిపోయి జ్యోతి చిత్ర సూపర్ హిట్ ఉంటాయి కదా, పలానా డైరెక్టర్ పలానా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి అంత కష్టపడి ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యాడు. అమ్మా
ఫలానా ఏరియా నుంచి ఫలానా డైరెక్టర్ ఫలానా హైదరాబాద్కి వచ్చి అసలు చాలా ఇబ్బందులు పడి పెద్ద డైరెక్టర్. అవునా, ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కి వచ్చి ఇంత కష్టపడి డైరెక్టర్ అంటే ఊరే నన్ను హైదరాబాదే కదా పాపం వాళ్ళకు అసలు ఉండడానికి ప్లేస్ కూడా లేదు, అసలు వాళ్ళకి చాలా ఇబ్బందులు, మంత్లీ రెంట్లు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి వాళ్ళు పడే కష్టాలు. నాకు కంపారిటివ్లీ వాళ్ళతో పోలిస్తే నాకు కొద్దిగా తక్కువ. అంటే డెఫినెట్గా నేను కష్టపడ్డాను చాలా. నేను రెంట్కే ఉన్నాను, బ్యాచులర్గా అనే ఉండి చేశాను, మంత్లీ శాలరీస్ ఇవన్నీ. బట్ కంపారిటివ్లీ వాళ్ళతో పోలిస్తే మనకు కొంచెం తక్కువే కష్టాలు. అయితే వాళ్ళకు కొద్దిగా తొందరగా అవకాశాలు వచ్చాయి, పెద్ద డైరెక్టర్లు లేరు తొందరగా, మనకు కొంచెం లేట్గా అవకాశాలు వచ్చాయి. సో బస్సు ఎక్కడం కోసం రన్నింగ్ చేస్తూ ఉంటాం. బస్సు తొందరగా దొరికితే తొందర డైరెక్టర్ అవుతాం, లేట్ దొరికితే లేట్ అంటే ఒక అవకాశం అనేది రావాలి ఎవరికైనా సరే. సో అట్లా వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యారు, ఇలా అయ్యారు, ఇలా అని అవన్నీ చదివి లేదు. మనది ఐసీడబ్ల్యూఏ ఈ చార్టెడ్ ఇది కాదు మన మైండ్ సెట్. సినిమానే అసలు పొద్దున్న లేసి నేను ఆ సినిమా చూసి ఇక్కడ దీంట్లో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అది ఉంది, ఎందుకు ఇంత డిస్కస్ చేస్తున్నా? నేను ఒక సినిమా చూసి వదిలేసి రావచ్చు కదా. ఆ సినిమాని మోస్తున్నా నేను, ఆ రోజు మోస్తున్నా, నెక్స్ట్ డే మోస్తున్నా, ఇంకో 2-3 రోజులు మోస్తూ ఉన్నా. ఎందుకంటే అది నాది, కానీ నాకు తెలుసుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది. నా కెరీర్ అది కాదు, ఇది కాదు. బ్యాంక్ మేనేజర్గా ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా. సో తర్వాత ఐసీడబ్ల్యూఏ చార్టెడ్ అకౌంటెంట్, ఇవన్నీ కాదు అసలు మనది. మనం డైరెక్టర్ కావాలి అని చెప్పేసి ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ డైరెక్టర్ చంద్రమహేష్ గారి దగ్గర 1.5 year తిరిగాను. ప్రేయస్ రావే, ఐదేరామ్మే చేసిన సినిమాలో డైరెక్టర్ అయినా. సో ఆయన దగ్గర 1.5 year తిరిగి ఆయన దగ్గర జాయిన్ అయ్యి ఆయన దగ్గర ఒక 5 ఫిలిమ్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసి లేటర్గా నేను రైటర్గా చేశాను కొన్ని సినిమాలు, చిన్న సినిమాలకి. అంటే డైరెక్షన్ ట్రయల్స్ చేసుకుంటూ ఖాళీగా ఉండకుండా గోస్ట్ రైటర్గా చేసుకుంటూ డైరెక్షన్ ట్రయల్స్లో ఉండగా నాకు ఫైనల్గా 90 ml అనేది ఓకే. అంటే జనరల్గా సినిమా అనగానే అదొక రంగుల ప్రపంచం అని చెప్పి మీరు కూడా అన్నారు ఇందాక. చాలామందికి అలా అనిపిస్తుంటుంది. బట్ అందులో రావడానికి ఇప్పుడు చాలా కష్టాలు పడతారు. అట్లా మీకు ఏదన్నా కొంచెం మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు ఇండస్ట్రీలో మన ఉన్నాయా? ఇది చాలా ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు రాగానే అవకాశం ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఇది కోట్లతో కూడుకున్న వ్యాపారం. మనకు ఒక పని అప్పచెప్పాలంటే ఇప్పుడు ఒక హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి ఒక చోట ఇచ్చి రావాలి. ఆ హార్డ్ డిస్క్లో ఉన్న కంటెంట్ కోట్ల రూపాయల కంటెంట్. అది తీసుకెళ్లాల్సింది ఒక పర్సన్. ఒక అవకాశం కోసం వచ్చిన ఒక వ్యక్తికి అతన్ని నమ్మి కోట్ల రూపాయల హార్డ్ డిస్క్ని ఇలా చేతిలో పెడతాం మనం. అతను అసిస్టెంట్నే పెట్టుకోవాలి మనం. అంటే అతన్ని మనం ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేస్తాం మనం. అతను మన చుట్టూ తిరుగుతూ ఉంటే అతనికి ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత ఇంట్రెస్ట్ ఉంది సినిమా మీద, ఎంత ప్యాషన్ ఉంది, ఈజ్ కేపబుల్ ఆర్ నాట్, ఇవన్నీ మనం స్టడీ చేస్తాం. స్టడీ చేసి ఓకే కమిటెడ్గానే ఉన్నాడు, నమ్మొచ్చు ఇతన్ని. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఒక ఏదైనా స్టోరీ లీక్ అయితే సినిమాలు ఎలా అయినా మనం చూస్తున్నాం మనం. సో ఇది కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యాపారాన్ని నమ్మి ఒక పర్సన్ని మనం తీసుకోవాలంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో అలాగే నా విషయంలో కూడా నన్ను పెట్టుకోవడానికి 1.5 year చుట్టూ నేను తిరిగాను డైరెక్టర్ చుట్టూ. మనల్ని అబ్జర్వ్ చేస్తారు. సో ఇతనిలో ప్యాషన్ ఉంది అని వాళ్ళు నమ్మితే మనల్ని పెట్టుకుంటారు. సో అది ఓకే. అంటే ఇండస్ట్రీలో మీ గోల్ ఏంటి సార్? డెఫినెట్ ఆల్రెడీ డైరెక్టర్ అవ్వాలనేది గోల్, మనకు అల్టిమేట్ గోల్. అంటే అది కాకుండా ఇప్పుడు నేను ఈ స్టార్ హీరోతో వర్క్ చేయాలి అలాంటివి అలా ఏముండదండి. ఇప్పుడు ఏ డైరెక్టర్కైనా సరే సక్సెస్ఫుల్ సినిమాలు తీయాలనే కోరుకుంటుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండాలనే కోరిక. గోల్ అనేది ఎలా ఉంటుందంటే ఒక గోల్ దాటితే ఒక గోల్ అయిపోతే ఇంకో గోల్ స్టార్ట్ అవుతుంటుంది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నా గోల్ ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవ్వాలి ఫస్ట్. నేను డైరెక్టర్ అవ్వాలని అల్టిమేట్లీ ఉన్నా కానీ ఫస్ట్ మనకు అప్పటికి ఆ గోల్ ఏంటిది, డైరెక్టర్ అవ్వాలి, అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ కావాలి. అది అయిపోయింది. తర్వాత ఏంటి, మనం డైరెక్షన్ వెళ్ళాలంటే ఓ 5 movies చేయాలి. ముందు డైరెక్టర్ దగ్గర మనం ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. అసిస్టెంట్ అయిపోయింది, అసోసియేట్. నెక్స్ట్ డైరెక్షన్ స్టెప్. డైరెక్టర్గా వచ్చినాం. డైరెక్టర్ అయిన తర్వాత ఏంటిది, సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎదగాలి, సూపర్ హిట్ డైరెక్టర్గా ఎదగాలి, సూపర్ హిట్ సినిమాలు తీయాలి. సో ఆ క్రమంలో మనకు అందుబాటులో ఉన్న హీరోతో మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. ఈ హీరోతోనే చేయాలి, అలాంటివి ఉండవు. అలాంటి పారామీటర్స్ ఎప్పుడు పెట్టుకోం మనం.
ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు డేట్స్ ఇచ్చారు అనుకోండి, లేదు నేను ఎన్టీఆర్ గారితో చేస్తా అని చెప్పేసి ఆపేస్తాం ఏంటి, లేదు అదే అంతే పిక్చర్ నీకు ఉన్నా అంటారు జనరల్గా. అవును. సో మనకు కన్వీనియంట్గా మన దగ్గర ఉన్న కథలను బట్టి మనకున్న ఆర్టిస్టులను బట్టి మనం చేసుకుంటూ వెళ్తాం. అందరి హీరోలతోని చేయాలన్న కోరిక ప్రతి ఒక్క డైరెక్టర్ ఉంటుంది, ఆబ్వియస్గా నాకు ఉంది. ఓకే, అంటే ఒక హీరో ఉంటారు కదా సార్, ఇతనితో ఇవ్వాలని చెప్పాలంటే మనం మీరు అడిగేది నాకేమర్థమైందంటే మీ ఫేవరెట్ హీరో ఎవరు, మీకు ఇష్టమైన హీరో ఎవరు అనే సెన్స్. అంటే అతనితో వర్క్ చేయాలని చెప్పి మీకు ఎట్లేమన్నా ఉందా సార్, తనతో వర్క్ చేయాలి ఒక్కసారి అన్న వర్క్ చేయాలని చెప్పి ఉంటుంది కదా సార్? యా, అలాంటి హీరో ఉన్నారా? అలాంటి హీరో అందరితో వర్క్ చేయాలండి. అయితే ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారిని చూస్తే అరే ఒక్క సినిమానే ఆయనతో చేయాలి అనిపిస్తుంది. వెంకటేష్ గారు ఇప్పుడు ఇంత వీళ్ళు ఫస్ట్ జనరేషన్ హీరోస్ వాళ్ళు. మనకు అంతకన్నా ముందు నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, వాళ్ళ తర్వాత కృష్ణ గారు, వీళ్ళ తర్వాత వీళ్ళు జనరేషన్ వస్తుంది కదా. లేట్ అయితే ఏమవుతుందంటే వీళ్ళు సినిమాలు చేయకపోవచ్చు, స్టాప్ చేయొచ్చు, లేకుంటే క్యారెక్టర్ అంటే హీరోగా చేయాలని మన తపన ఉంటుంది కదా డైరెక్టర్గా. సో చిరంజీవి గారితో సినిమా చేయాలి, నాగార్జున గారితో సినిమా చేయాలి, వెంకటేష్ గారితో చేయాలి, బాలయ్య గారితో చేయాలి. ఈ జనరేషన్ అన్నీ వాళ్ళ సినిమాలు చూస్తూ నేను పెరిగాను, ఆ హీరోల సినిమాలు చూస్తూ నేను పెరిగాను. నా దృష్టిలో సూపర్ హీరోస్ లాగా వాళ్ళని ఫీల్ అయ్యాను నేను. అలాంటి హీరోలతో సినిమా చేయాలని కోరిక డెఫినెట్గా నాకు ఉంటుంది. ప్రతి డైరెక్టర్కి అది కళ్ళలా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోస్ అంటే మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు హీరోలకు వస్తున్నారు. సార్ వాళ్ళు ఎట్లా ఇంకొంత కాలపాటు రన్ అవుతారు, వాళ్ళు లాంగ్ రన్ ఉంటుంది, వాళ్ళతో ఎలా చేస్తాం, బట్ వీళ్ళతో చేయాలి అనిపిస్తుంది. ఓకే, మీరు ఫస్ట్ మూవీ గురించి మాట్లాడదాం సార్. ఇందాక యంగ్ హీరో అంటే ఇప్పుడు కార్తికేయ గారితో చేశారు మీ ఫస్ట్ మూవీ. దాంట్లో అసలు ఆ సినిమాకి కొన్ని ఏంటంటే ఇప్పుడు 90 ml అనగానే అదొక తాగోతు సినిమా అని చెప్పి ఒక ఇంప్రెషన్ పడిపోయింది చాలామందికి. బట్ స్టోరీ అది కాదు. అంటే మీకు అసలు ఎలా అనిపించిందో ఒకసారి రివ్యూస్ కావచ్చు యూట్యూబ్లో వాళ్ళు చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? అనిపిస్తుంది, ఇప్పుడు రివ్యూస్ రాసినప్పుడు అవి చదివినప్పుడు కొంచెం బాధ వేస్తుంది. సరే వాళ్ళు సినిమా చూసి ఇచ్చారా, రివ్యూ చూడకుండా ఇచ్చారా, అంటే ఏ ఉద్దేశంతో సినిమా చూశారు ఏంటి. సరేలే, ఇప్పుడు జనాల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నెగిటివ్ కామెంట్లు పెడితే ఎక్కువ మనం చూస్తాం. మనం యూట్యూబ్లో మంచి కామెంటు బాగా రాముడు మంచి బాగుండు అని తమ్ముళ్ళ హెడ్డింగ్ పెడితే దాన్ని మనం క్లిక్ కూడా చేయం మనం. ఒక ఏదవా ఒక అమ్మాయి ఇంకా వెంటబడ్డాడు, ఆ అమ్మాయి అని చెప్పు తీసి అని పక్కన పెట్టి డాష్ పెడితే ఏంటిది ఇది అని నొక్కి ఓపెన్ చేస్తాం. సో మనకు నెగిటివ్ కామెంట్ పెడితే టక్కున ఓపెన్ చేసి దాంట్లో నెగిటివ్ కోసం చూస్తూ ఉంటాం మనం. పేపర్ చదువుతప్పుడు కూడా మనకు రాజకీయం గురించి కావచ్చు, లేకుంటే సంక్షేమ పథకాల గురించి కావచ్చు, లేకుంటే పార్టీల గురించి కావచ్చు, హెడ్లైన్స్లో ఉంటాయి ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో. అవి చదివే వాళ్ళు చాలా తక్కువ మంది. ఒక చోట వైఫ్ హస్బెండ్ని చంపేసింది, ఇంకో ఇలాంటి నెగిటివ్ న్యూస్లు ఉంటాయి చూడు, అవి ఫస్ట్ అవి చదువుతూ ఉంటారు జనరల్గా. అయితే ఈ జనాల మైండ్ సెట్ని క్యాప్చర్ చేసి నెగిటివ్ హెడ్డింగ్లు పెట్టేసి దాని ద్వారా ఇప్పుడు ఒక రివ్యూ రాసి ఎంత వస్తుంది వాళ్ళకి? ఒక 5,000 వస్తాయి అంతేగా, అంతే సార్. ఓ 10,000 వస్తాయి. కొంచెం మంచి పేరున్న రివ్యూ రైటర్కి, ఆ పేరున్న సంస్థ అయితే ఆ వారం గడుస్తుంది వాళ్ళకి. అంటే నా సినిమాని చంపడం వల్ల వాళ్ళు బతుకుతున్నారు, బతుకని అనుకుంటాం అంతే. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు చెప్పారు, సంవత్సరానికి హిట్ అయ్యే సినిమాలు 10-15 ఉంటాయి, వాటి వల్ల మీకు ఫుడ్ ఏం రాదు. ఈ ఫ్లాప్ సినిమా డైరెక్టర్లతోనే మీ ఫ్యామిలీ గడుస్తున్నాయి, మీ పిల్లలు పెరుగుతున్నారు, మీ పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, మీ ఇంట్లో మీరు తినే ముద్ద, అన్నం ముద్ద, మీ 4 చేలు 5 చేలు చేతి పెట్టి నోట్లో ముద్ద వెళ్తుంది కదా, ఇది మీరు ఫ్లాప్ సినిమా, చెత్త సినిమా రాసిన ఓ ప్రొడ్యూసరు కష్టపడి సంపాదించిన డబ్బు అది. వాడిని చంపి మీరు తింటున్నారు, వాడి రక్తం కూడా మీరు తింటున్నారు, అది తెలుసుకోండి అని చెప్పారు. సున్నితంగా చెప్పారు ఆయన. నేను కొంచెం హార్ష్గా చెప్తున్నాను, చాలా సున్నితంగా చెప్పారు. మీరు ఒక సినిమాని బతికించి మీరు బతకండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 కోట్ల నా పర్సనల్ సినిమా తీశాడు, 2 కోట్లు పెట్టి తీశాడు. ఆ సినిమా కొద్దిగా పర్వాలేదు అనిపించి ముందుకెళ్తే అతను ఇంకో సినిమా తీస్తాడు, మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు. ఇప్పుడు ఈ సినిమాని చంపేసినాం అనుకో మీ రివ్యూస్తోని, చెత్త సినిమా, పర్వాన్ సినిమా, ఇలాంటి సినిమా, బేవర్ సినిమా, ఇంక సినిమా చేయడం వచ్చా, ఇట్లాంటివి రాస్తూ ఉండదు చిన్నగా. అంటే వాళ్ళందరూ పిహెచ్డీ చేసి వచ్చారు ఇండస్ట్రీలో, కెరియర్కి ఆలోచించారు. రివ్యూ రైటర్స్ అందరూ రివ్యూస్ కాలేజ్ అని ఒక కాలేజీలో పిహెచ్డీ చేసి వచ్చారు అనమాట వీళ్ళందరూ. యాంటోగనిస్టు, ప్రొటగనిస్టు అని పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంటారు అనమాట వాళ్ళు. అంటే వాళ్ళు కథలు రాస్తే అసలు ఇక ఏది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ అందరూ క్యూలో కట్టి తీసుకుంటారు వాళ్ళ దగ్గర.
అలా అంటే వాళ్ళ పిహెచ్డి స్టేటస్ వేరే, రేంజ్ వేరే వాళ్ళది. సో వాళ్ళతో మనం వాదించలేము మనం. అంటే ఆడియన్స్ పల్స్ వేరు, ఆడియన్సే కదా చూసేది, మేము ఆడియన్స్ స్టేజ్లో పాయింట్ ఆఫ్ రివ్యూస్ ఇచ్చామంటారు. సో ఇప్పుడు మూర్ఖులతో వాదించడం వేస్ట్, అంతేగా. వాడు ఏదో రాసుకుంటూ బతకని అని వదిలేస్తాం అంతే, వాడు బతకంతే. సినిమా చూస్తుంటే కూడా పక్కన సినిమా వస్తుంది, ఏదో చచ్చిపోతారుగా అక్కడ చూస్తుంటే రాస్తూ ఉంటారు రివ్యూ. అంటే మరి ఈలోపు ఒక డైలాగులో కూడా లింక్ ఉంటుంది, సినిమా లింక్. ఒక డైలాగుతో సినిమా కలర్ మారిపోద్ది. మరి ఏం చూస్తారు, ఏం ఫీల్ అవుతారు, సినిమాలో ఎమోషన్స్ ఏం క్యారీ అవుతాయి? చచ్చిపోతారా ఒక 3 రోజులు రివ్యూ ఇవ్వకుండా అవుతాయి? ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు ఆగండి రివ్యూ చేయడం, 3 days ఆగండి. 3 daysలో ఆ సినిమాకి వచ్చే రెవెన్యూ సినిమాని జనాలు డిసైడ్ అవుతారు. సినిమా హిట్టా ఫట్టా జనాలు డిసైడ్ చేసుకుంటారు. సోమవారం నుంచి మీ ప్రతాపాలు చూపించండి, ఇక ఆ సినిమాని చీల్చండి. అంటే ఆ సినిమాకి 3 రోజులు సినిమాని బతకనివ్వండి. ఆ తర్వాత యథావిధిగా మీరు రివ్యూస్తో ఆ సినిమాని చంపేయండి, మీరు ఏమైనా చేసుకోండి. ఇక ఆ 3 సినిమా భవిష్యత్తు 3 days అయిపోయింది, ఫ్రైడే, సాటర్డే, సండే. ఆ 3 రోజులు బతకనిస్తే ప్రొడ్యూసర్ బతుకుతాడు. ఆ ప్రొడ్యూసర్ నమ్ముకున్న కొన్ని ఫ్యామిలీస్ ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ బతుకుతున్నాయి సినిమా మీద. అంతెందుకు ఆ రివ్యూ రాసేవాడు ఆ సినిమా మీద బతుకుతున్నాడు. సంవత్సరానికి వచ్చే 100 మంది కొత్త ప్రొడ్యూసర్ని ఈ రివ్యూస్ రైటర్స్ చంపేస్తున్నారు వాళ్ళ రివ్యూస్తో. ఆయన చెప్పారు 2 ఇవ్వాలనిపిస్తాను నీకు రివ్యూ రేటింగ్. అదేదో మరి 2, 3, 4 దానికి పారామీటర్స్ పెట్టుకొని అది ఎక్కువ ఇస్తే ఒక హాఫ్ పాయింట్ ఎక్కువ ఇస్తే వాడి సొమ్ము మీద ఆస్తితో పోతున్నట్టు 2.25, 1.75 3కి మించి ఉండవు. 3కి మించి అసలు రివ్యూ ఇవ్వనివ్వరు. అంటే ఏం లేదు, గ్రేట్ ఆంధ్ర వాడు ఎంత రివ్యూ ఇచ్చాడు చూసుకుంటారు, గుల్టే వాడు ఎంత ఇచ్చాడు చూసుకుంటారు, వాడు వీడు ఇంత ఇచ్చారండి, వాళ్ళు వీళ్ళు ఇంత ఇచ్చారండి, మనం ఎంత ఇవ్వాలి. అదే పిచ్చి స్ట్రాటజీలు అంతే. నీకు నిజంగా సినిమా నచ్చిందా లేదా అది ఓపెన్గా చెప్పు అంతే. నువ్వెవడు డిసైడ్ చేయడానికి ఇది అలా ఉండాలి ఇది ఇలా ఉండాలి అని? నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. అది నేను తీసిన సినిమా నిజంగా చెత్త సినిమానే అయితే ఈరోజు 11.12 రేటింగ్ రాదు. 90mm అనే సినిమా టీవీలో టెలికాస్ట్ అయితే 11.12 రేటింగ్ వచ్చింది. మరి దాని తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, పేపర్లో వీళ్ళు రివ్యూ రాసి బాగున్నాయి అనే సినిమాలకు కూడా రేటింగ్లు పడిపోయినాయి. ఇదే లాక్డౌన్లో వచ్చాయి కదా సినిమాలు. ఇప్పటికో 40 సార్లు వేశారు మా టీవీ వాళ్ళు. 90mm సినిమా నేను ప్రతి క్యాబ్లో వెళ్ళినప్పుడు కావచ్చు, మా కామెంట్లు చాలామంది అన్న సినిమా సూపర్ ఉంటుందన్న, బాగుంటుందన్న. ఒక్కొక్కరు 3-4 సార్లు చూసారు సినిమా. నేను మా టీవీ వాళ్ళు అడిగాను ఎందుకు సార్ ఎన్నిసార్లు వేస్తున్నా సినిమా, ఎప్పుడు వేసినా రేటింగ్ సూపర్ వస్తుందండి, మరి వచ్చినప్పుడే దండుకోవాలి కదా అన్నారు. సో ఇంతమంది జనాల కంటే ఇప్పుడు 1,00,000 మంది జనాలకి నచ్చిన విషయము ఓ 10 మంది రివ్యూ రేట్ నచ్చట్లే అంటే మరి లోపం ఎవరిలో ఉన్నట్టు? వాళ్ళలోనే ఉంది. తెలిసిపోతుంది కదా సార్ మనకి, అంతే కదా. అవును. సో అది మనం గ్రహించాలి, ఇప్పుడు మన అతడు సినిమా థియేటర్లో ఫ్లాప్ అయింది, అది ఈరోజు అది హిట్గా నిలిచిపోయింది. సో మీ 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 అతడి సినిమా వారసులా ఉంటుంది, దానిలో నీకు ఎందుకు రాది? దేనిలో ఉంటే సినిమా చూసినప్పుడు ఎంగేజ్ అయ్యావా లేదా, సినిమా నేను ఎంగేజ్ చేసిందా లేదా, ఎంటర్టైన్ చేసిందా లేదా, అది ఆలోచించు. నువ్వెందుకు 10 సినిమాలు గుర్తు తెచ్చుకుంటున్నావు సినిమా చూసేటప్పుడు? నీ సినిమా నీ బ్రెయిన్ ఆ సినిమా ఎందుకు ఫోకస్గా ఉండట్లేదు? నువ్వు వచ్చిన సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేసి హ్యాపీగా నువ్వు రివ్యూ రైటర్ అనే విషయం మర్చిపోయి ఒక సినిమా ప్రేక్షకుల్లో సినిమా చూడు. కోటిగిడ్డి మీద ఈకలు బీకాలని మైండ్ సెట్తో కూర్చొని లెఫ్ట్ లుక్ చూశాడు, రైట్ లుక్ చూశాడు, ఈ షార్ట్ లో యాంగిల్ పెట్టాడు, నీకు ఎందుకు రావన్నీ? ఎందుకండి సినిమా చూడు, హ్యాపీగా ఆడియన్లా సినిమా చూడు. ఒక ఆడియన్లా సినిమా చూసినప్పుడు నీకు అది నీ మైండ్కి ఎక్కిందని తెలుస్తుంది. ఇది ఓల్డ్ స్క్రీన్ ప్లే, ఇది లేటెస్ట్ స్క్రీన్ ప్లే, నువ్వు బుక్ రాయి స్క్రీన్ ప్లే మీద చదువుకుంటామని నీకు అంత స్ట్రాటజీ ఉంటే వచ్చే సినిమాది. చాలామంది రివ్యూ రైటర్లు వచ్చి సినిమా స్టార్ట్ చేస్తే బెటర్ కదా, మేము నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర. ఒక కథ తయారు చేసుకుని ఒక ప్రొడ్యూసర్ నొప్పించి సినిమా తీయాలంటే బ్లడ్ పడొద్దండి. ఊరినే మొత్తం ఒక 20 మందిని కూర్చోబెట్టేసి కథ చెప్పంటే 20 మందిని కూర్చోబెట్టి కథ చెప్పి ఒప్పించాను నేను 90mm. ఇలా రౌండ్ టేబుల్ కూర్చోబెట్టేసి 20 మంది ఒప్పించాను. కార్తికేయ వాళ్ళ పేరెంట్స్కి ఊరికి పంపించి వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూర్చోబెట్టి చెప్పించారు కదా, అందరూ సూపర్ అన్నారు. ఒక సినిమా ఊరినే స్టార్ట్ కాదు, ఇంతమందికి నచ్చితేనే అది సినిమా రూపంలో తెరకెక్కింది. ఈరోజు టోటల్గా తెలంగాణ అంతా తెలుగు జనాలంతా సినిమా చూసి ఇష్టపడుతున్నారు. నువ్వు ఒక రివ్యూతో నన్ను చంపేస్తావు, ఓకే బతుకు, ఓ 6 రోజులు బతుకుతావు కదా నా మీద, నా సినిమా మీద బతుకుతావు కదా, వదిలేస్తావు అంతే. నేను చెప్పేది ఒకటే,
రివ్యూ రైటర్స్ అందరూ ఎడ్యుకేటెడ్ లాగా ఆలోచించండి. సినిమాను బతికించండి, మీరు బతకండి, అందరం కలిసి బతుకుతాం. మీరు లేకపోతే మేము లేము, మేము లేకపోతే మీరు లేరు. మీరు లేకపోయినా మేము ఉంటాం, కాకపోతే సినిమా లేకపోతే మీరు లేరు. అది గుర్తుంచుకోండి. ఒకప్పుడు సినిమాలు ఎప్పటి నుంచో తీస్తున్నారు, రివ్యూ రైటర్స్ కొత్తగా వచ్చారు, ఈ మధ్యన పుట్టుకొచ్చారు ఇవన్నీ. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత రివ్యూ వస్తే ఇప్పుడు సినిమా వస్తుంటేనే టక్క కొడుతున్నారు. ఆలోచించండి. సినిమా బతికితేనే మనం బతుకుతాం, సినిమా లేకపోతే మనకు బతకలేదు. కాబట్టి సినిమాని బతికించండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అందరం బ్రదర్స్లా కలిసి ఉందాం, కలిసి సినిమాని ముందుకు తీసుకెళ్దాం. ఓకే సార్, చివరగా యంగ్ జనరేషన్కి, ఇండస్ట్రీకి రావాలనుకున్న యంగ్ జనరేషన్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? సజెషన్లు, సలహాలు, సందేశాలు ఇచ్చేంత గొప్ప వ్యక్తి నేను ఇంకా కాలేదు. ఈ రోజున యూత్కి అన్నీ తెలుసండి, ఏది మంచి ఏది చెడు. వాళ్ళకున్న లెక్కలు, వాళ్ళకున్న క్యాలిక్యులేషన్స్ చాలా హైపర్గా ఉంటాయి. అసలు మనము ఏ అని స్టార్ట్ చేస్తే వాళ్ళు జెడ్లో ఉంటారు. ఈ జనరేషన్ కిడ్స్ అంతా అప్డేటెడ్గా ఉన్నారు, ఈ జనరేషన్ యంగర్ జనరేషన్ అంతా కూడా. కాబట్టి వాళ్ళు ఇంకా అప్డేటెడ్ టెక్నాలజీని మొత్తం ఇప్పుడు మనం కెమెరా వస్తుందంటే కెమెరా మనకు షూట్కి వచ్చేదాకా కొత్త కెమెరా తెలియదు. బట్ ఒక కొత్త కెమెరా రిలీజ్ అయ్యిందంటే వాళ్ళు మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి దాని ఫీచర్స్ చెక్ చేసి అది ఎలా వర్క్ చేస్తుంది దాని వీడియోస్ యూట్యూబ్లో చూసి దాని మీద నాలెడ్జ్ పెంచుకుంటున్నారు వాళ్ళు. సో అంత హైపర్గా ఉంటున్నారు. సో వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఈ యంగర్ జనరేషన్ సూపర్ జనరేషన్ అంతే ఇది. ఓకే సార్, చివరగా ఆడియన్స్ ఏం చూసి ఈ మూవీకి రావాలి సార్? జస్ట్ ఎంటర్టైన్మెంట్. అంటే ఈ హౌస్ అరెస్ట్ అనేది మనం లాక్డౌన్లో చాలా ఫేస్ చేస్తున్నాం, ప్రాబ్లమ్స్, ఎమోషన్స్. లైక్ ఎలాగంటే మనకు బాగా క్లోజ్గా ఉన్న పర్సన్స్, మన ఫ్రెండ్స్, మన బంధువులు, ఈ వీక్ మనతో బాగా క్లోజ్గా మాట్లాడిన వాళ్ళు నెక్స్ట్ వీక్ లేరు. వాళ్ళ నెంబర్ డీల్ చేయాల్సిన పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చే ఒక వైరస్ మన బాగా దగ్గరైన వాళ్ళందరినీ దూరం చేసేసింది. నాకు బాగా క్లోజ్గా ఉన్న పర్సన్ టిఎన్ఆర్, మా ఇంకో ఫ్రెండ్ రైటరు నంద్యాల రవి, కోవిడ్లో దూరం అయిపోయారు వాళ్ళు. సో ఇలాగా నేను కూడా కోవిడ్లో ఆల్మోస్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 1 వీక్ హాస్పిటల్లో ఉన్నాను. సో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక తెలియని భయంతో ఉడికిపోయింది అందరూ కూడా, ఇంటర్నల్గా భయం ఉంది. సో ఈ హౌస్ అరెస్ట్ అనే మూవీ కంప్లీట్ ఒక్కసారి థియేటర్కి వస్తే అందరినీ థియేటర్లో అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ మూవీతో వాళ్ళ మైండ్ అంతా రిఫ్రెష్ చేసి బాగా నవ్వించేసి మళ్ళీ ఒక కొత్త హోప్ని క్రియేట్ చేసి అందరినీ మళ్ళీ ఒక రంగుల ప్రపంచంలోకి తీసుకొస్తానని నమ్మకం నాకు ఉంది. అలాంటి ఒక సినిమా అవుతుంది హిలేరియస్గా. ఫ్యామిలీ అందరినీ ఒక 2 hours పాటు నవ్విస్తాను నేను. ఓకే సార్, నిజంగా మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హోల్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆడియన్స్ అందరికీ చెప్పేది ఒకటే, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది పిల్లల సినిమా అని మాత్రం మీరు అనుకోవద్దండి. ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్ సినిమా చూస్తూ ఎంటర్టైన్ అవుతూ ఎంగేజ్ అవుతూ నెక్స్ట్ ఏంటి అనే ఒక క్యూరియాసిటీతో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. బీసీ సెంటర్లలో కూడా ఈ సినిమాని చూస్తూ విజిల్స్ కొడుతూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. హిలేరియస్గా ఉంటుంది. మీరు ఫ్యామిలీ అంతా హ్యాపీగా నవ్వుకునేలాగా నేను ఈ సినిమా తీశాను. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. దయచేసి థియేటర్కి వచ్చి హౌస్ అరెస్ట్ సినిమా చూడండి. ఈ పిల్లలందరినీ బ్లెస్ చేయండి, మీ పిల్లలు అనుకోండి. సో థియేటర్కి వచ్చి హౌస్ అరెస్ట్ మూవీ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, హౌస్ అరెస్ట్ మూవీ మనందరిని అలరించడానికి మన ముందుకు రాబోతుంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి జోనర్లో చిన్నపిల్లలతో ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆఫ్టర్ ఈ పాండమిక్ తర్వాత చూసే మంచి సినిమా మన ముందుకు రాబోతుంది. సో మీరందరూ ఈ సినిమా చూడడానికి మిస్ కావాలని నేను ఆశిస్తున్నాను. వెళ్ళండి, చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ చేయండి. మళ్ళీ మనం సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గౌతమ్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.